ఏంటో ఈ మధ్య అందరూ తమ తప్పులు ఒప్పేసుకుంటున్నారు. పెద్ద మనసుతో సారీ చెప్పేస్తున్నారు. తప్పు చేశాం సారీ బాస్ అనేస్తున్నారు. ఈ మధ్య వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో మొదలైన సారీల పరంపర నాన్ స్టాప్గా కొనసాగుతోంది. వర్మ తర్వాత తెలంగాణ మంత్రి కొండా సురేఖ, ఆ తర్వాత టీటీడీ మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డి, ఇక తాజాగా ఐఏఎస్ మాజీ అధికారి ప్రవీణ్ ప్రకాష్ ఇలా వరుసగా సారీలు చెప్పేశారు. గతంలో చేసిన తప్పులకు వీళ్ళంతా బహిరంగంగా క్షమాపణలు చెప్పడం విశేషం. ఇదంతా చూస్తుంటే వాళ్ళందరికీ ఏమైనా సారీ అనే కొత్త వైరస్ సోకిందా అని చాలామంది సరదాగా కామెంట్ చేస్తున్నారు. ఇక టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎప్పటికప్పుడు వార్తలు నిలుస్తూనే ఉంటాడు. ఆయన సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ఇక కొద్ది రోజుల కిందట కూడా ఆర్జీవి మెగాస్టార్ చిరంజీవికి సారీ చెప్తూ పోస్ట్ పెట్టగా తెగ చక్కర్లు కొట్టింది. ఇంతకీ వర్మ మెగాస్టార్కి ఎందుకు సారీ చెప్పారంటే దీని వెనుక చాలా పెద్ద కథ ఉంది. గతంలో ఆర్జీవి మెగా ఫ్యామిలీపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా చాలాసార్లు టార్గెట్ చేశారు. ఒకానొక సమయంలో వర్మ వర్సెస్ మెగా ఫ్యాన్స్ అన్నట్లుగా ఉండేది. కానీ ఇటీవల జరిగిన ఒక్క ఘటనతో ఆ సీన్ మొత్తం మారిపోయింది. రామ్ గోపాల్ వర్మ తొలిసారి దర్శకత్వం వహించిన శివ మూవీ రీ రిలీజ్ సందర్భంగా అనేక మంది టాలీవుడ్ ప్రేమికులు విషెస్ చెప్తున్నారు. దానికోసం రీసెంట్గా చిరంజీవి కూడా వీడియో బయట ఇచ్చారు. తాను అప్పట్లో శివ మూవీని చూసినప్పుడు ఆశ్చర్యపోయానని, అది సాధారణ చిత్రం కాదని, ఒక విప్లవమని, తెలుగు సినిమాకు కొత్త నిర్వచనం చెప్పిందని పొగడ్తలు కురిపించారు. సినిమాలోని సైకిల్ చైన్ సీన్ అయితే ఇప్పటికీ ప్రజల మధ్యలో నిలిచిపోయిందని ప్రశంసించారు. ఇక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విజన్, కెమెరా యాంగిల్స్ అప్పట్లో టాలీవుడ్కు కొత్త ధనాన్ని తెచ్చాయని మెచ్చుకున్నారు. వర్మ తెలుగు సినీ ఇండస్ట్రీకి కొత్త దారి చూపించారంటూ హ్యాట్స్ ఆఫ్ చెప్పారు. ఇక చిరంజీవి వీడియో చూసిన వర్మ ఆయనకు థ్యాంక్స్ చెప్పారు. ఇక దాంతోపాటే క్షమాపణలు కూడా చెప్పారు. శివ మూవీని ప్రమోట్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపిన వర్మ తాను ఎప్పుడైనా అనుకోకుండా బాధ పెట్టినట్లయితే క్షమించాలని చిరును కోరారు. ఇక తెలంగాణ మంత్రి కొండా సురేఖ గతంలో తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు గాను అక్కినేని నాగార్జునకు గత అర్ధరాత్రి క్షమాపణలు చెప్తూ ట్వీట్ చేశారు. 2024 అక్టోబర్లో తాను చేసిన వ్యాఖ్యలు అనుకోకుండా వచ్చినవని, నాగార్జునతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు బాధ కలిగించినందుకు క్షమాపణలు చెప్తున్నానని అన్నారు. ఈ పోస్ట్లో తన వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్న సురేఖ ప్రకటించారు. దీని వెనుక కూడా పెద్ద స్టోరీ ఉంది. 2024 అక్టోబర్ 2న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై విమర్శలు గుప్పిస్తూ కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సమంత నాగచైతన్య డివోర్స్కు కేటీఆర్ కారణమని ఆరోపించారు. ఈ మాటలపై నాగార్జున కోర్టుకు వెళ్లి 100 కోట్ల పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఇక కేటీఆర్ కూడా పరువు నష్టం పిటిషన్ వేశారు. కోర్టు విచారణలో నాగార్జున కుటుంబ సభ్యులు హాజరై వాంగ్మూలాలు ఇచ్చారు. దీంతో కోర్టు తీర్పు వ్యతిరేకంగా రావచ్చన్న భయంతో సురేఖ రాత్రికి రాత్రే క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది. ఇలాంటి డిఫమేషన్ కేసుల్లో తప్పు చేసిన వారు క్షమాపణలు చెప్పకపోతే, లేదంటే వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే కోర్టు సీరియస్గా తీసుకొని బాధితులకు అనుకూలంగా తీర్పిచ్చే అవకాశం ఉంది. అందుకే కొండా సురేఖ కింగ్ నాగార్జునకి క్షమాపణలు చెప్పారని సమాచారం. మరోవైపు మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డి కూడా తాజాగా పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. కల్తీ నెయ్యి కేసులో మరోసారి విచారణకు హాజరైన ధర్మారెడ్డి అప్రూవర్గా మారి సంచలనం సృష్టించారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో అప్పట్లో ఏం జరిగిందో సవివరంగా సిట్టేత వాంగ్మూలం ఇచ్చారు. వైసీపీ పాలనలో టీటీడీ పాలక మండలి చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి ఒత్తిడి వల్లే ఆ అక్రమాలు జరిగినట్లు అంగీకరించారు. నెయ్యి కల్తీపై సిబిఐ సిట్కు కీలక సమాచారాన్ని అందించిన ధర్మారెడ్డి జరిగిన తప్పుల పట్ల ప్రాయశ్చితం వేడుకున్నారు. భక్తుల మనోభావాలతో చెలగాటమాడినందుకు సారీ చెప్పారు.